హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో అయితే బూందీ మిక్చర్ అయితే చేయబోతున్నాము. ఇంట్లో పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఇంకేదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అలాంటప్పుడు ఇలా అయితే మిక్చర్ చేసి పెట్టుకున్నాము అని అంటే పిల్లలకి ఎప్పటి కావాలంటే అప్పుడు తినొచ్చు అనమాట. ఇంకా దానికోసం అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల దాకా అయితే శనగపిండి తీసుకుంటున్నాను. ఒక పావు కప్పు దాకా అయితే బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. అందులో అయితే కాస్త ఉప్పు, అలానే కొద్దిగా అయితే వంట సోడా, అలానే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే మనకి బూందీ వేసేదానికి టెక్స్చర్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. అంటే ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు అయితే మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి, లేదనంటే మనకు పిండి బాగా లూజ్ అయిపోతుంది. మన టెక్స్చర్ అయితే ఇలా ఉండాలన్నమాట. ఈ టెక్స్చర్ వచ్చిందంటే మన బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత అయితే ఇక్కడ నేను కారం పూసకు కూడా ఇప్పుడే కలిపేసుకుంటున్నానండి. కారం పూస కోసం అయితే 2 కప్పుల దాకా శనగపిండి, అలానే 1 కప్పు దాకా అయితే బియ్యం పిండి తీసుకుంటున్నాను క్రిస్పీగా ఉండడానికి. అందులో కూడా కొద్దిగా పసుపు ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకొని మనకి కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ కలిపేసుకోవాలి. కారం పూస ఎప్పుడైనా అంటే మరీ పల్చగా కాదు, అలా మళ్ళీ స్టిఫ్గా ఉండొద్దు అనమాట. ఇలా ఉండాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద అయితే ఆయిల్ని అయితే హీట్ చేసేసుకొని అందులో ఈ బూందీ గరిట ఉంటుంది కదండి, బూందీ గరిట బయట కూడా చాలా రకాలుగా అయితే దొరుకుతూ ఉంటుంది, స్టీల్లో కూడా దొరుకుతుంది. కడాయి మీద అయితే ఇలా బూందీ గరిటని అయితే పెట్టేసుకొని అందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న అది శనగపిండిది అయితే అది వేసేసుకుంటూ ఇలా అయితే బూందీ లాగా అయితే చేసుకోవాలన్నమాట. ఎక్కువ హైలో ఉండొద్దండి, అలా అని చెప్పేసి మరీ సిమ్లో ఉండొద్దు. అంటే మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా చేసుకుంటూ మన బూందీ మిక్చర్కి అయితే బూందీని అయితే రెడీ చేసేసుకోవాలి. ఈ బూందీ చేసుకున్నాము అంటే మనకి బూందీ లడ్డు అన్నిటికి కూడా సేమ్ టెక్స్చర్ అయితే కావాలన్నమాట. కానీ బూందీ లడ్డుకు కొద్దిగా వేరేలా కలుపుకోవాలన్నమాట పిండి అనేది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంక ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే మన బూందీ అంతా రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన తీసి పెట్టుకున్నాక కారం పూసకైతే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండిని, దానికి కూడా అయితే కొద్దిగా అయితే సన్న కారం పూసది ఉంటుంది కదండి, చక్రము, అదైతే పెట్టేసుకోవాలన్నమాట. అది పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇలా మనకి చూసారు కదా ఇంత సన్నగా రావాలి. ఇలా వచ్చింది అని అంటే మనకు పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఇలా మనకి అలవాటు ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ వేసుకోవచ్చు అండి, లేదు అని అంటే ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని దాని మీద వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత అయితే ఇంకొకటి, కారం పూస కూడా ఎక్కువసేపు ఏం ఫ్రై కాదండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇలా అయితే ఫ్రై చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన తీసి పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఇంకా జీడిపప్పును కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది టోటలీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆ తర్వాత అయితే మంచిగా పల్లీలను కూడా వేయించుకోవాలన్నమాట. ఇందులో మెయిన్లీ ఏంటంటే పల్లీలు చాలా క్రిస్పీగా ఉంటాయండి, అందుకని పల్లీలు మంచిగా వేయించుకోవాలి. దీన్ని కూడా పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత అయితే నేను ఇక్కడ పుట్నాల పప్పు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ ఏంటంటే ఈ పప్పులన్నీ కూడా మీకు ఆప్షనల్ అనమాట. మీకు ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి అయితే వేసేసుకోవచ్చు. దీన్ని కూడా ఇలా రెడ్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం అయితే ఇక్కడ నేను దంచిన వెల్లుల్లిని వేస్తున్నానండి. వెల్లుల్లిని ఎప్పుడైనా సరే దంచి వేస్తేనే బాగుంటుంది, లేదంటే పేలుతాయి అనమాట. ఇలా మంచిగా అయితే ఫ్రై చేసుకొని దీన్ని కూడా సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే కరివేపాకును కూడా ఇలా ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అయితే నేను కార్న్ఫ్లేక్స్ తీసుకున్నానండి. కార్న్ఫ్లేక్స్ ఇప్పుడు టోటలీ ఆప్షన్. ఇది ఇంట్లో ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. ఇంకోటి స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది కాబట్టి, లేదు మీకు అవైలబిలిటీ లేదు అని అంటే ఇది టోటల్గా స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత అయితే మనం రెడీ చేసుకున్న బూందీ, కారం పూస, కార్న్ఫ్లేక్స్ అన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని అయితే ఇలా మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను. కారం పూసని మంచి ముక్కలుగా చేసేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కార్న్ఫ్లేక్స్ని కూడా వేసుకొని ఇలా అయితే అన్నిటినీ కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అందులోనే మనం వేయించి పెట్టుకున్న వెల్లుల్లి, పల్లీలు, జీడిపప్పు, అలానే పుట్నాల పప్పు, అలానే కరివేపాకు, వీటన్నిటిని కూడా వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనకి రుచికి తగ్గట్టు అయితే ఇందులో కారం వేసేసుకోవాలన్నమాట. అయితే కొంతమంది స్పైసీ లవర్స్ ఉంటారు కదా, మీ స్పైస్ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, ఆ తర్వాత కొద్దిగా అయితే జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా వేసేసుకొని అన్నీ అయితే మసాలాలన్నీ కూడా ప్రతి ఒక్క దానికి పట్టేలాగైతే కలుపుకోవాలన్నమాట. కొద్దిగా టైం టేకింగ్ అనిపించినా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా అన్నిటినీ బాగా కలిపేసుకున్నాము అని అంటే మనం బూందీ మిక్చర్ అయితే రెడీ అయిపోతుందండి. సీరియస్లీ
అలానే ఈ రెసిపీ మీరు కానీ నేను చెప్పినట్టు ఫాలో అయితే మాత్రం ఇంకా బయట కొనే ప్రసక్తే ఉండదు, ఇంట్లో అంతలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అలానే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.